ఒకవైపు అపారమైన తపోశక్తి ఉన్న ముక్కుసూటి కోపంతో ఊగిపోయే మహర్షి, మరొకవైపు రాజ్యపాలనలో ఉన్న అచంచలమైన విష్ణుభక్తితో సహనంతో మెలిగే ఒక రాజర్షి. వీరిద్దరి మధ్య జరిగిన ఈ పోరాటం మనకు ఒక గొప్ప పాఠాన్ని నేర్పుతుంది. ఈరోజు మనం భక్తుడి సహనం ఆ భగవంతుడిని ఎలా కదిలించిందో తెలుసుకుందాం. అంబరీషుడు అనే గొప్ప రాజు ఉండేవారు. ఆయన ఎంతటి ధర్మపరుడో అంతటి విష్ణుభక్తుడు. ఆయన ప్రతి ఏకాదశి నాడు కఠినమైన ఉపవాసం గుండి మరుసటి రోజు ద్వాదశి ఘడియలు ముగియకముందే భోజనం చేసి వ్రతాన్ని ముగించేవారు. దీనినే ద్వాదశి పారణం అంటారు. ఒకసారి అంబరీషుడు వ్రతం ముగించే సమయానికి దుర్వాసుడు అక్కడికి వచ్చాడు. రాజు ఎంతో వినయంతో మహర్షిని భోజనానికి ఆహ్వానించారు. దుర్వాసుడు అంగీకరించి స్నానం చేసి వస్తానని నదికి వెళ్లారు. సమయం గడిచిపోతోంది. ద్వాదశి గడియలు ముగిసిపోతున్నాయి. అప్పటికి కూడా దుర్వాసుడు తిరిగి రాలేదు. ఆ సమయంలో అంబరీషుడికి ఒక పెద్ద ధర్మ సంకటం ఎదురైంది. సమయం దాటిపోతే వ్రతం భంగమవుతుంది. అలాగని అతిథి రాకముందే భోజనం చేస్తే అది గురువును అవమానించడమే అవుతుంది. అప్పుడు పండితుల సూచన మేరకు అంబరీషుడు కేవలం తులసి తీర్థాన్ని స్వీకరించి వ్రతాన్ని నిలుపుకున్నారు. ఇది అటు భోజనం కిందకు రాదు, ఇటు ఉపవాసం కిందకు రాదు. నది నుంచి తిరిగి వచ్చిన దుర్వాసుడికి ఈ విషయం తెలిసి కోపం కట్టలు తెంచుకుంది. నన్ను పిలిచి నాకు తెలియకుండానే పారణం చేస్తావా అని గర్జిస్తూ తన జటనుంచి ఒక భయంకరమైన రాక్షసిని సృష్టించి అంబరీషుడి పైకి పంపారు. అయినా అంబరీషుడు భయపడలేదు, చలించలేదు. చేతులు జోడించి ఆ శ్రీమన్నారాయణుణ్ణి ప్రార్థించారు. ఆ క్షణమే భక్త సులభుడైన విష్ణుమూర్తి పంపిన సుదర్శన చక్రం మెరుపు వేగంతో ప్రత్యక్షమైంది. అది ఆ రాక్షసిని సంహరించడమే కాకుండా దుర్వాసుడిని వెంటాడడం మొదలుపెట్టింది. ప్రాణభయంతో దుర్వాసుడు లోకాలన్నీ తిరిగారు. బ్రహ్మదేవుడు, పరమశివుడు కూడా విష్ణుచక్రం నుండి కాపాడలేమని చెప్పారు. చివరికి శ్రీహరి వద్దకు వెళ్ళగా ఆ స్వామి ఇలా అన్నారు: మహర్షి, నేను భక్త పరాధీనుణ్ణి. నా భక్తుణ్ణి అవమానించిన మిమ్మల్ని నేను కాపాడలేను. మిమ్మల్ని అంబరీషుడు మాత్రమే క్షమించగలడు. దుర్వాసుడు తిరిగి వచ్చి అంబరీషుడి పాదాల మీద పడి క్షమించమని వేడుకున్నారు. పరమశాంతమూర్తి అయిన అంబరీషుడు వెంటనే సుదర్శన చక్రాన్ని ప్రార్థించి శాంతింపజేశారు. చూశారుగా, కోపం ఎంత శక్తివంతంగా కనిపించినా సహనం ముందు అది ఓడిపోక తప్పదు.